హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఏడుపాయట్ టెంపుల్ అయితే పోతున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగో అన్వేష్ వాళ్ళ అమ్మ మా బండి ఏడుపాయలు అయితే పోతున్నాం. ఈరోజు ఏడుపాయలకు సంబంధించి అయితే వీడియోలు అయితే చూపిస్తా, బట్ పూర్తిగా అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్లో వంటలకు సంబంధించి కూడా వీడియోలు అయితే చేయబడతాయి. అన్వేష్ టాటా చెప్పమ్మా. అన్వేష్కి అయితే దెబ్బ అయితే తాకింది చెయ్యికి, చాలా ఇదైపోయింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వారంలో అయితే క్లియర్ అయితే అయిపోతుంది. ఇంచుమించు 15 రోజులు అయితే అవుతుంది. ఈరోజు అయితే క్లియర్ అవుతుంది అన్వేష్ అయితే. అన్వేష్ టాటా చెప్పు. ఇంచుమించు ఇది సంగారెడ్డి చౌరస్తా అంటే పోతిరెడ్డిపల్లి నుంచి ఇంచుమించు 75 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే ఇంచుమించు 80 కిలోమీటర్లు అయితే తీసుకోండి. బండి మీద అయితే పోతున్నాం. చేతులు గీతలు అన్నీ నొప్పి అవుతున్నాయి. అన్వేష్ అయితే వీక్ అయిపోయాడు. వాళ్ళ అమ్మ అయితే ఇక ఏడలబడ్డది. ఏడలాడ్డది అన్వేష్ అయితే. కాలు అయితే బాగా నొప్పి అవుతాయి. సరే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఏడుపాయలు అయితే వచ్చామన్నమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. పక్కకైతే గుట్టలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం అయితే దగ్గరికి అయితే వచ్చాము. మెయిన్గా ఏంటంటే ఏడుపాయలు చాలామంది అయితే వస్తుంటారు అనమాట. మెయిన్గా ఏంటంటే ఆదివారం రోజు అయితే చాలామంది అయితే ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. మీరు గుర్తుంచుకోండి, ఆదివారం రోజు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం చాలామంది అయితే ఉంటారు. బట్ మీరు సోమవారం నుంచి శనివారం వరకు అయితే చాలా తక్కువ మంది అయితే ఉంటారు. ఎందుకంటే ఈ సోమవారం నుంచి శనివారం వరకు అయితే డ్యూటీలు చేసేటోళ్ళు, అది పని చేసేటోళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి మంది కూడా తక్కువ ఉంటారు. బట్ మీరు మంది తక్కువ ఉన్నారంటే మాత్రం మీరు మధ్యలో అయితే ఉండి సోమవారం నుంచి శనివారం వరకు అయితే మధ్యలో అయితే ఉండి మొత్తానికైతే ఏడుపాయలు వచ్చేసాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇప్పుడు గుళ్ళకైతే పోతున్నాం. ఇదే ఏడుపాయల గుడి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు గుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఈ గుట్టలలోనే ఈ మాతకు సంబంధించి ఈ విగ్రహం అయితే ఉంటారనమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా అయితే కొడుతుందన్నమాట. విపరీతంగా అయితే ఉంది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చాలా మామూలుగా అయితే ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారనమాట. మెయిన్గా ఏంటంటే ఆదివారం రోజు అయితే చాలా ఎక్కువగా ఉంటారు. బట్ మేము మంగళవారం అయితే వెళ్ళాము కాబట్టి ఇక్కడ చాలా తక్కువ మంది ఉర్రు. ఇంకోటి ఏంటంటే ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ మంది అయితే వచ్చారు. బట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏడుపాయలలో ఇక్కడ టోటల్గా 7 కాలువల నుండి అయితే వాటర్ అయితే ప్రవహిస్తాయన్నమాట. అందుకోసమే ఇక్కడ ఈ ఏడుపాయలు అని పేరైతే వచ్చిందనమాట. దానికి సంబంధించి కూడా నేను వీడియో అయితే చూపిస్తాను. పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుడి అయితే చూడండి. గుడిని చూసిన తర్వాత నేను దానికి సంబంధించి కూడా వాటర్కి సంబంధించి కూడా ఇక్కడ చూపిస్తానమాట. ఇక్కడైతే చెప్పులు అయితే వదులుతున్నాం. ఇక్కడైతే కాలు అయితే కడుగుతున్నాం. కాలు చేతులు కడుక్కొని అయితే గుళ్ళోకి అయితే ప్రవేశిస్తున్నాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. వాటర్ అయితే మామూలుగా ఉంది, వాటర్ అయితే ప్రవహిస్తలేదు. మామూలుగా వానాకాలంలో అయితే మొత్తం మునిగిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ అయితే ఉందో ఇది మొత్తం మునిగిపోయి గుళ్ళే వరకు అయితే వాటర్ అయితే వెళ్తాయి. ఇదంతా ప్లేస్ కూడా వానాకాలంలో వరదలు వచ్చాయంటే ఇదంతా ప్లేస్ కూడా మునుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను దిగుతున్నా కదా, ఈ ప్రదేశం కూడా మునుగుతుంది అనమాట. మొత్తం టోటల్గా గుళ్ళే వరకు అయితే వాటర్ అయితే వెళ్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి వాతావరణం అయితే చాలా బాగుంది. గజస్తంభం అన్నమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే. కుటుంబం అయితే చాలా ఆనందంగా అయితే గడుపుతున్నారనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇదంతా కూడా అయితే లోపల దేవుని ఫోటో ఎందుకు దించలే అంటే అక్కడ సెల్ఫీలు వీడియోలు అయితే తీయొద్దన్నారు. అందుకోసమే దుర్గామాత ఫోటో అయితే దించలేదన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అంతా కూడా తాయితలు అయితే కడతారు. ఎవరైతే మొక్కులు అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఇక్కడ తాయితలు అయితే కడతారనమాట. ఇంకా టోటల్గా అయితే బయటకైతే వచ్చాము. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది గోపురం అనమాట. స్టార్టింగ్లో ఉంటుంది గోపురము. మీకు ఇంతకుముందు వీడియోలో చూపెట్టాను, బట్ స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. మనం ఎంట్రెన్స్లో వెళ్ళేటప్పుడు అయితే గోపురం అయితే ఉంటుంది. ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మా కొడుకు అనమాట. కుటుంబం అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడైతే చూడొచ్చు. అంతా కూడా షాపులు. ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా సామాన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాజా బాటిల్ తీసుకున్నారనుకోండి, దానిపైన 20 రూపాయలు ఉందనుకోండి, వీళ్ళు 30 రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తారు.
ఒకవేళ మీరు మంతు కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా వంటే మాత్రం చాలా చాలా రేట్ అయితే చాలా దోసుకుంటారు. అందుకోసం మీరు బయట నుంచి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి చాక్లెట్ ఉందనుకోండి, వీళ్ళు 3 రూపాయలకు చెప్తారు, 2 రూపాయలకు చెప్తారు. మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇది వాటర్ది అనమాట. ఇక్కడ చేపలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నేను జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ మీకు అయితే కనిపించాయి ఇక్కడ. మేము మళ్ళీ అయితే ఇక్కడ అయితే వచ్చామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే మీకు ఈ గుడికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫస్ట్ అయితే గుడికి సంబంధించి అయితే వీడియో అయితే నేర్చుకుంటే ఏ పోతుండరా చెప్పులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది, లైటింగ్ అది ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ లడ్డు ఇస్తారనమాట. మీరు ఇక్కడ షెడ్ చూడొచ్చు, అక్కడ లడ్డు ఇస్తారనమాట. మీకు ఇంకా విగ్రహంగా చూపిస్తాను. ఇది మనం అక్కడ పైన ఇంకా గుట్ట పైన ఇంకొక గుడి ఉంటుంది అనమాట. ఆ గుడికి వెళ్ళాలనుకుంటే అక్కడ మెట్లు ఉన్నాయి కదా, మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల నుంచి అయితే వెళ్ళొచ్చు. బట్ కోతుల బెడద ఎక్కువ ఉంది కాబట్టి మేమైతే వెళ్ళలేకపోయాము. చాలా ఎక్కువ ఉన్నాయి కోతులు. ఎందుకంటే కరవగాలి అనేట్టు భయంతో అయితే మేము కిందనే ఉన్నాము. ఇక్కడ ఒక గుడి ఉంటుంది అనమాట, గుట్ట మీద ఇంకొక గుడి ఉంటుంది అనమాట. చాలామంది అయితే తక్కువ, మామూలుగా అయితే జనాలు అయితే విపరీతంగా ఉంటారు అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, ఇంకోటి అన్ సీజన్ కాబట్టి మంది అయితే చాలా తక్కువ ఉన్నారనమాట. మాకు ఇది చాలా అడ్వాంటేజ్ అయితే అయ్యింది. దర్శనం కూడా తొందరగా అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ ఏడుపాయల టెంపుల్ దగ్గర ఇక్కడ వాటర్ది ఉంటుంది అనమాట. ఇది మెయిన్ అనమాట. ఖచ్చితంగా ఏడుపాయలకు వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఇక్కడ చూస్తారు. బట్ ఇక్కడ వాటర్ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇది చాలా ఖచ్చితంగా అయితే చూస్తారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. మామూలు టైంలో అయితే ఇక్కడ వాటర్ అయితే చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది అనమాట. ఇక్కడ గేట్ల వద్ద స్థానాలు చేసేటప్పుడు జాగ్రత్త అయితే ఇచ్చారనమాట. మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలతో మీరు ఇక్కడ వచ్చారనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే చేపలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మీరు స్నానాలు చేయాలనుకుంటే ఇక్కడ పైప్ల కింద కూడా చేయొచ్చు అనమాట. మెయిన్గా ఏంటంటే జాతర అప్పుడు ఆ టైంలో మాత్రం ఇక్కడ వాటర్ అయితే ఇస్తారనమాట. పైప్ల కింద అయితే చేయొచ్చు. ఇక్కడ పైన ఇంకొక గుట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ వాటర్ ఉంటుంది అవతల సైడు. కాకపోతే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కరవగలే అనే ఉద్దేశంతో మాత్రం మేము వెళ్ళలేము. చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట కోతులు మాత్రం. గొర్రెల మందలు తీరైతున్నాయి. మొత్తం చెత్త ఉన్నది. ఎట్లున్నది, పరిశుభ్రత అయితే పాటిస్తలేరు. చెత్త మాత్రం విపరీతంగా ఉన్నది నీళ్ళల్లో. ఎక్కడ తిన్నాయి ఇస్తరాకులు మొత్తం నీట్నెస్ లేదు, ఏం లేదు. ఏం మెయింటెనెన్స్ చేస్తారేమో కానీ పైసలు మాత్రం చాలా తీసుకుంటారు, కానీ ఏం మెయింటెనెన్స్ అయితే సరిగా అయితే లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లోతుగా ఉంటుంది అనమాట. ఇక్కడ స్నానాలు కూడా ఎవరు చేయరు. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా లోతుగా ఉంటుంది. మొత్తం మందు సీసాలు, బీరు సీసాలు అవే పడేసారు ఈ నీళ్ళల్లో. ఈ గేట్లు అనమాట. చాలా వరద ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ గేట్లు అనేవి తీస్తారు. అప్పుడు వాటర్ అనేవి కూడా, ఇప్పుడు మేమైతే ఏదైతే నడుస్తున్నామో ఇక్కడ దారి ఉంది కదా పైన, ఈ గట్టు ఉంది కదా, ఈ గట్టు పైన నుంచి కూడా వాటర్ అయితే పారుతుంది అనమాట. అప్పుడు వాటర్ వారేటప్పుడు కూడా ఇది గట్టు పై నుంచి వాటర్ వారుతుంది. అప్పుడు దీనిపైకి అలౌడ్ అయితే చేయరనమాట. మీరు ఇవతల సైడ్ చూడొచ్చు, మొత్తం వాటర్ అయితే ఉన్నది. ఇక్కడ చాలా లోతుంది అనమాట. బోర్ల పైన కూడా రాశారనమాట ఇక్కడ చాలా లోతుందని. కాకపోతే మొత్తం చెత్త చేశారు ఫ్రెండ్స్. మొత్తం మెయింటెనెన్స్ అయితే సరిగా అయితే లేదు. మొత్తం చూడొచ్చు, అంతా కూడా వాటర్ అనమాట. చుట్టూ వాటరు చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మొత్తం అయితే అందాకైతే వాకింగ్ అయితే చేస్తున్నాం మేము. కాకపోతే చాలా డేంజర్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు చిన్నపిల్లలు మీ వెంట తీసుకుపోయేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటుపడ్డా మాత్రం చాలా రిస్క్ అనమాట. ఇది మేమే భయపడుకుంటూ పోయినాము. అందుకోసమే చిన్నపిల్లలు ఉంటే మీరు మాత్రం